సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువడించింది. లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. అవినీతికి పాల్పడడం, లంచాలు తీసుకోవడం పార్లమెంటు వ్యవస్థ పనితీరును నాశనం చేస్తుందన్న సుప్రీం ధర్మాసనం ఈ విధంగా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. అవినీతికి పాల్పడడం, లంచాలు తీసుకోవడం పార్లమెంటు వ్యవస్థ పనితీరును నాశనం చేస్తుందన్న ధర్మాసనం ఈ విధంగా స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, సుప్రీం సంచలన తీర్పుకి సంబంధించి మీరేమంటారు? ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు మాత్రం సంచలనమైన తీర్పు వెల్లడించింది. ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసినా కూడా చెప్పుకోవచ్చు. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచాల కేసులో మాత్రం రాజ్యాంగ రక్షణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోనే టోటల్ 7 మెంబర్ సభ్యుల రాజ్యాంగం ధర్మాసనంపై అంశంపై కూడా ఈరోజు విచారణ జరిగింది. అయితే దీని మీద వాదోపవాదాలను చాలా గంటల పాటు కూడా సుదీర్ఘంగా కొనసాగాయి. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచం కేసులో మాత్రం రాజ్యాంగ రక్షణ లేదు. పార్లమెంటు అసెంబ్లీలో లంచాలు తీసుకుంటే ఎవరైనా సరే తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును కూడా వెల్లడించిందని చెప్పుకోవచ్చు. చట్టసభలో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుందంటూ కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది కూడా చెప్పుకోవచ్చు. రైట్.